హాయ్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ విఎల్ఆర్ ట్రైనింగ్. ఈ వీడియోలో మనం సైప్రస్ టెస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. సో సైప్రస్ టెస్టింగ్ అనేది మోడర్న్ వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ అన్నమాట. సో ఈ మనం సైప్రస్ని యూజ్ చేసుకుని వెబ్ అప్లికేషన్స్ అన్నిటిని కూడా చాలా ఫాస్ట్గా టెస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఈ సైప్రస్ టెస్టింగ్ నేర్చుకోవాలంటే మినిమం జావా స్క్రిప్ట్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలన్నమాట. జావా స్క్రిప్ట్ మీద నాలెడ్జ్ ఉంటే మనం ఇది జావా స్క్రిప్ట్ బేస్ మీద వర్క్ అవుతుంది అనమాట. జావా స్క్రిప్ట్ తోటి మనం ఈ మోడర్న్ వెబ్ అప్లికేషన్స్ అన్ని అంటే ఇక్కడ మీకు యాంగులర్, రియాక్ట్, వ్యూ జేఎస్ తోటి ఎక్కువగా మోడర్న్ వెబ్ అప్లికేషన్స్ అన్నిటి కూడా ఈ ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేసుకొని డెవలప్ చేస్తున్నారు. సో వాటితోటి డెవలప్ చేసే అప్లికేషన్స్ని చాలా ఫాస్ట్గా టెస్ట్ చేయాలి అంటే మాత్రం సైప్రస్ టెస్టింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టు మీకు సైప్రస్ టెస్టింగ్కి డిమాండ్ చూడండి ఎలా పెరుగుతుందో. ఇక్కడ చూడండి ప్రతిసారి జనవరి, ఫిబ్రవరి నెలల్లో మంచి డిమాండ్ అంటే ఎప్పుడు కూడా మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మనకి మంచి కాల్స్ ఉంటాయి కదా. సో అందుకని మీకు ఇక్కడ ఫిబ్రవరిలో మంచి డిమాండ్ కనబడుతుంది. అలాగే ఉండే కొద్ది గ్రోత్ అవుతుంది అనమాట. ఈ సైప్రస్ టెస్టింగ్ గురించి సెట్ చేసేవాళ్ళు కానీ, నేర్చుకునే వాళ్ళు కానీ, లేకపోతే కంపెనీస్లో జాబ్స్ కానీ ఉండే కొద్ది పెరుగుతున్నాయి. ఇక్కడ చూడండి మళ్ళీ ఒక 2 months తర్వాత మీరు చూసుకున్నట్టయితే జనవరి, ఫిబ్రవరిలో మంచి డిమాండ్ పెరుగుతుంది. మీకు కొద్దిగా టెస్టింగ్ సైడ్ నేర్చుకోవాలి, మీకు బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ టెస్టింగ్ ఉంది అనుకుంటే మాత్రం సైప్రస్ లేదు. అసలు సైప్రస్ టెస్టింగ్ నేర్చుకోవాలనుకున్నా మీకు ఏ నాలెడ్జ్ లేకపోయినా కొద్దిగా ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్, మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మీకు జావా స్క్రిప్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ టెస్టింగ్ చెప్పి సైప్రస్ టెస్టింగ్ నేర్పిస్తారు. సో వీటికి మెల్లమెల్లగా మంచి డిమాండ్ ఉంది. సైప్రస్ టెస్టింగ్ అయితే మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ చూడండి స్పెషల్లీ డిజైన్ ఫర్ వెబ్ అప్లికేషన్స్. వెబ్ అప్లికేషన్స్ని టెస్ట్ చేయడానికి సైప్రస్ టెస్టింగ్ అనేది డిజైన్ చేశారు. సైప్రస్ రన్స్ విత్ ఇన్ ద బ్రౌజర్ ఇట్ సెల్ఫ్. సో ఈ మనకి మిగతా ఏవైనా సరే టెస్ట్ చేయాలి అంటే ఇప్పుడు సెలీనియం కానీ ఇలాంటి టెస్ట్ చేయాలి అనుకుంటే బ్రౌజర్తో అవ్వదు. సో సైప్రస్ అయితే మాత్రం మనకు బ్రౌజర్లోనే రన్ అవుతుంది అనమాట. సైప్రస్ మెయిన్గా వచ్చి జావా స్క్రిప్ట్ మీద బేస్ అయి రన్ అవుతుంది. అలాగే ఇది మంచి స్పీడ్, ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్. ఓకే, సో తర్వాత చూసుకున్నట్టయితే క్యాచింగ్ ఇష్యూస్ ఎర్లీ ఇన్ డెవలప్మెంట్ ప్రాసెస్ సేవ్స్ టైమ్ అండ్ రిసోర్స్ కంపేర్ టు ఫిక్సింగ్ బగ్స్ లేటర్ ఇన్ ప్రొడక్షన్. ఇప్పుడు ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు వాటిని డెవలప్మెంట్ టైంలోనే ఈ సైప్రస్ని యూజ్ చేసుకుని మనం ఆ బగ్ని ఫిక్స్ చేసేయచ్చు. సో మళ్ళీ ఏదో మొత్తం ప్రొడక్షన్కి వెళ్ళిన తర్వాత మీకు తెలిసిందే కదా, ప్రొడక్షన్ తర్వాత మనం ఫిక్స్ చేద్దాం అంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో అంటే ఎట్ ద టైం డెవలప్మెంట్, ఇప్పుడు ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడే మనం సైప్రస్ తోటి వెబ్ అప్లికేషన్ టెస్ట్ చేసేయచ్చు. సో ఇది మెయిన్గా వచ్చేసి వెబ్ అప్లికేషన్ టెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ సైప్రస్ అనేది మార్కెట్ చాలా బాగుంది, ఫ్యూచర్లో కూడా చాలా గ్రోత్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ జావా స్క్రిప్ట్, ఈ సైప్రస్ అంతా కూడా జావా స్క్రిప్ట్ బేస్ మీద మనం టెస్ట్ చేసుకుంటా ఉన్నాం అనమాట. అందుకని జావా స్క్రిప్ట్ అనేది మ్యాండేటరీగా అవసరం. సో తర్వాత వచ్చేసి మీకు సైప్రస్ నేర్చుకోవాలి అంటే అసలు మీకు ఒక 2 years 3 years గ్యాప్ ఉంది, లేదు ఫ్రెషర్గా అయితే కొద్దిగా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకుందాం అనుకున్నా, లేదు మీకు ఆల్రెడీ మాన్యువల్ టెస్టింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది, సో అలాంటి వాళ్ళకి మాత్రం సైప్రస్ బాగా యూజ్ అవుతుంది. మాన్యువల్ టెస్టింగ్ ఇంకా వేరే టెస్టింగ్ మీద ఐడియా ఉంది అలాంటప్పుడు మీరు సైప్రస్ నేర్చుకుని దీని మీద ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే చాలా మంచి కాల్స్ వస్తే శాలరీ కూడా చాలా గ్రోత్ ఉంటుంది అనమాట. మీరు ఫ్రెష్గా నేర్చుకోవాలనుకుంటున్నారు అలాంటప్పుడు మీరు ఏమేమి నేర్చుకోవాలి అంటే జావా స్క్రిప్ట్ ఓన్గా నేర్చుకుని HTML, CSS, DOM మ్యానిపులేషన్. సో HTML, CSS కూడా మ్యాండేటరీ, ఏ టెస్టింగ్ అయినా మ్యాండేటరీ HTML, CSS. అలాగే జావా స్క్రిప్ట్, ఈ సైప్రస్కి అయితే జావా స్క్రిప్ట్ మ్యాండేటరీ అనమాట. అలాగే జనరల్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ప్రిన్సిపల్స్, అసలు మీకు కొద్దిగా అయితే యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి, మాన్యువల్ టెస్టింగ్ అంటే ఈ నాలెడ్జ్ కూడా మీకు అవసరం అనమాట. మీరు ఏదైనా ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మీకు ఇవన్నీ కూడా 1 by 1 నేర్పించుకుంటూ వెళ్తారు. తర్వాత వచ్చేసి జాబ్ మార్కెట్ అనేది మనకి ఇక్కడ మీకు చూపించాను కదా, జాబ్ మార్కెట్ అనేది సైప్రస్కి మెల్లమెల్లగా పెరుగుతుంది. అంటే చాలా గ్రోత్ ఉంది. మీకు దాదాపుగా 2018 నుంచి చూసుకున్నట్టయితే 19 నుంచి చూసుకున్నట్టయితే చాలా గ్రోత్ కనబడుతుంది కదా. ఇప్పుడు నార్మల్గా ఈ డిసెంబర్ నెలలు అంతా కూడా ఎప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలు ఎప్పుడు గ్రోత్ తక్కువే ఉంటుంది అనమాట. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇలా పెరుగుతూ ఉన్నాం. అసలు పెరిగింది మనకి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్లాట్గా అయితే లేదు, సో పెరుగుతుంది. ఓకే, సో తర్వాత వచ్చేసి మీకు
జాబ్ ట్రెడిషనల్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్స్తో పోల్చుకుంటే ఇది సైప్రస్ అనేది చాలా మంచి గ్రోత్ ఉంది, ఈజీగా కూడా ఉంటుంది. మీకు జావాస్క్రిప్ట్ నాలెడ్జ్ ఉన్నట్టయితే ఇది చాలా ఈజీగా కూడా ఉంటుంది అనమాట. సో మంచి జాబ్స్ అయితే పడినాయి, జాబ్ మార్కెట్కి అయితే ప్రాబ్లం లేదు, మీకు ఫ్యూచర్ గ్రోత్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు సైప్రస్ నేర్చుకున్నారు, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, నేర్చుకున్న తర్వాత ఒక 3 years జాబ్ వచ్చింది, ఒక 3 years చేశారు, వర్క్ చేశారు సైప్రస్ మీద. కంపల్సరీగా దీనికి మోడర్న్గా ఏమొచ్చిందో చూసుకొని, లేకపోతే దీనికి అటాచ్డ్గా ఏమేమి కోర్సెస్ వచ్చినాయో చూసుకొని, ఆ కోర్సెస్ చూసుకొని మీరు కంపెనీలో ఇంటర్నల్గా మూవ్ అయిపోతూ ఉండాలి. అంతే తప్పించి ఈ ఒక్క కోర్స్ నేర్చుకుని మీరు ఏ కోర్స్ అయినా సరే, ట్యాబ్లు కావచ్చు, క్విక్యూ కావచ్చు, లేకపోతే రియాక్ట్ జేఎస్ కావచ్చు, యాంగులర్ కావచ్చు, ఈ కోర్స్ అయినా మినిమం 3 ఏళ్ళు చేసిన తర్వాత మెల్లగా దానికి అడ్వాన్స్డ్గా వచ్చినట్టుని. అదే మీరు రియాక్ట్ నేర్చుకుంటున్నారు అనుకోండి, రియాక్ట్తో పాటు ఒక బ్యాక్ నోట్ జేఎస్ లేకపోతే ఇంకా ఏ కోర్సులు వచ్చేసి మెల్లమెల్లగా మీ ప్రొఫైల్ని హై చేసుకోవాలి. ఒకే టెక్నాలజీ మీద నాకు జాబ్ రావాలంటే హైక్లు చాలా తక్కువ ఉంటాయి, శాలరీస్ గ్రోత్ అవ్వదు. అందుకని కంపల్సరీగా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ నేర్చుకుని ముందుకు వెళ్తూ ఉండాలి. అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ముందు ఒక 3 to 4 years చేయాలి. ఏ టెక్నాలజీ అయినా 3 to 4 years చేసి మెల్లగా వేరే టెక్నాలజీలోకి, అంటే దీనికి రిలవెంట్గా ఏదైతే టెక్నాలజీ ఉందో దాంట్లోకి మూవ్ అవుతూ ఉంటే మనకు మంచి శాలరీస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ సైప్రస్ టెస్టింగ్ మీద మనకి జాబ్ చూసుకున్నట్టయితే, సైప్రస్ ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్, ఆటోమేషన్ టెస్టర్ సెలీనియం బై సైప్రస్. సో 2 అడుగుతున్నారు, ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ సైప్రస్. సో ఇవి ఓపెన్ చేసి అసలు ఏమేమి అడుగుతున్నారో చూద్దాం. ఇక్కడ సైప్రస్ టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీర్. సో మీరు ఇది ఒకటి నేర్చుకుని మంచిగా ఒక 3 years ఇక్కడ చూడండి, HTML5, CSS3, రియాక్ట్, యాంగులర్ కొద్దిగా నాలెడ్జ్ ఉండాలన్నమాట. వీళ్ళన్నీ అడుగుతారు. మీకు ఒక్క జావా స్క్రిప్ట్, రియాక్ట్ కానీ యాంగులర్ కానీ మీకు మీరు రియాక్ట్ యాంగులర్ నేర్చుకున్నారు, జాబ్ రావట్లేదు, అలాంటప్పుడు సైప్రస్ టెస్టింగ్ నేర్చుకుని గట్టిగా ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, సో మీకు మీకు సైప్రస్ టెస్టింగ్ నేర్చుకోవాలనుకుంటే నా నెంబర్కి పింక్ చేయండి. లేదు మీరు వేరే కోర్స్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది, టీచ్ చేయగలుగుతారు, మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీకు కోర్స్ కంటెంట్ కూడా పెట్టాను. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ లింక్ కూడా, అంటే ఈ వెబ్సైట్ లింక్, ఈ కంటెంట్ ఉన్న లింక్ కూడా పెడతాను. అలాగే ఇక్కడ కోర్స్ కంటెంట్ కూడా ఉంటుంది, ఒకసారి చదవండి. మీకు మాన్యువల్ టెస్టింగ్ మీద కానీ, లేదు రియాక్ట్ యాంగులర్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంటే, అంటే మీరు సైప్రస్ నేర్చుకోవాలనుకుంటే ఒకసారి ఇక్కడ కోర్స్ కంటెంట్ క్లియర్గా ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి చదవండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.